మేము యూజీ స్టూడెంట్స్ అయినప్పటికీ మాకు లాస్ట్ ఇయరే ఇది ఓయూ నుంచి డివైడ్ అయ్యి మాకు సపరేట్ యూనివర్సిటీ అయింది. సో ఇప్పుడు పాయింట్ వచ్చేసి ఏంటంటే మా పీజీ అంటే మా సీనియర్స్కి హాస్టల్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. అక్కడ మెస్ ఇన్ఛార్జ్ అయిన వినోద్ అని ఆయన సో మా సీనియర్స్ తోటి చాలా మిస్బిహేవ్ చేస్తున్నారని ఒక కంప్లైంట్ వచ్చింది. సో ఫస్ట్ స్టార్టింగ్ థింగ్ ఒక వాయిస్ రికార్డింగ్ షీ టీమ్కి వెళ్ళింది. దాంట్లో ఆ అమ్మాయి చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే మేము వీసీకి ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇచ్చినాము, అయినప్పటికీ వాళ్ళు యాక్షన్ తీసుకోవడం లేదు, సో మేము డైరెక్ట్గా ఇలా షీ టీమ్కి అప్రోచ్ అవుతున్నామని వాళ్ళు చెప్పారు. సో అదే ఇష్యూ తీసుకొని మేము ఇక్కడికి రావడం జరిగింది, వీసీతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక ఇష్యూ కాదు సార్, ఆల్రెడీ మేము ఇక్కడ లోపల చాలా ఇష్యూస్ ఫేస్ అవుతున్నాం. ఇక్కడ దర్బార్ హాల్ అని చెప్పేసి బ్రిటిష్ రూల్ అప్పటి నుంచి ఉందని చెప్పేసి ఇక్కడ షూటింగ్కి పర్మిషన్స్ ఇస్తున్నాం. కానీ పర్మిషన్ ఇస్తున్నప్పుడు షూటింగ్ ఏరియా వాళ్ళు కొంచెం సెక్యూరిటీ పెట్టాలి కదా మాకు కూడా, ఎందుకంటే ఇది ఉమెన్స్ యూనివర్సిటీ, అందరు ఆడపిల్లలే ఉంటారు. ఏమైందంటే ఇష్యూ, ఇద్దరు అమ్మాయిలని మీకు బ్యాక్గ్రౌండ్లో యాక్టింగ్ ఛాన్స్ ఇప్పిస్తాము, మీకు షూటింగ్లో మిమ్మల్ని యాక్టింగ్ రోల్స్ ఇప్పిస్తామని చెప్పేసి మార్నింగ్ 10:30 నుంచి 5:30 వరకు తిప్పిరంట. ఆల్రెడీ వాళ్ళిద్దరూ క్యారవాన్స్లో డ్రింక్ చేసి ఉన్నారు. అక్కడ అటు సైడ్ 5:30కి ఎవరు ఉన్నారు సార్. ఆ రోజు అదృష్టం కొద్దీ మా స్పోర్ట్స్ బ్లాక్ అన్న ఉండడం వల్ల ఆ రోజు చూసి వాళ్ళని రెస్క్యూ చేశారు, లేదంటే ఆ రోజు ఆడపిల్లల పరిస్థితి ఏంటన్నా. సో ఇలాంటివి ఫర్దర్గా జరగకుండా ఓకే మాకు బడ్జెట్ లేదు, మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం లోపల అన్ని ఫెసిలిటీస్ కోసం మాకు బడ్జెట్ కావాలి, దానికోసం మీరు షూటింగ్ ఇస్తున్నారు ఓకే, బట్ మాకు కూడా సెక్యూరిటీ కావాలి. మేము ఎక్కడి నుంచో విలేజెస్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికి, సో మాకు చదువుతో పాటు సెక్యూరిటీ కూడా కావాలి. అదే మేము వీసీ గారికి ఈరోజు రిప్రజెంట్ చేశాము. అలాగే వినోద్ అనే ఆయన మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. దానికి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం వీసీ మేడంకి. అది ఎంత తొందరగా అయితే అంత తొందరగా యాక్షన్ తీసుకోవాలి. అండ్ ఇలాంటివి రేపటి రోజున పునరావృతం అవ్వకూడదు అనేది మా పాయింట్.